కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో పోలీసులు దర్యాప్తును వందలాది మంది బలగాలను ముప్పుతిప్పలు పెడుతున్న ఒక షాకింగ్ మరియు విచిత్రమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వందలాది ఎకరాల పామాయిల్ తోటలో పోలీసులు గాలిస్తుంటే దర్యాప్తును పూర్తిగా తప్పుద్రోవ పట్టించేందుకు నిందితులు ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? తోటల మధ్య దొరికిన ఆ బొమ్మలు ఎవరివి? వాటిని అక్కడ ఎవరు పడేశారు? పెంపుడు కుక్క మృతి వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 2 ఏళ్ల పసిపాప జ్ఞానేశ్వరి అదృశ్యమైనప్పటి నుంచి దాదాపు 400 మంది పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు తుని మండలం సిహెచ్ అగ్రహారం తోటలను జల్లెడపడుతున్నాయి. అయితే పోలీసులు తోటల్లో లోతుగా వెళ్తున్న కొద్దీ వారికి పాప ఆడుకునే చిన్న చిన్న బొమ్మలు అక్కడక్కడ పడి ఉండడం కనిపించింది. మొదట పాప నడుచుకుంటూ వెళ్తూ వాటిని పడేసిందేమో అని పోలీసులు భావించారు. కానీ లోతుగా దర్యాప్తు చేయగా దట్టమైన దారి తెలియని ఆ తోటల్లోకి 2 ఏళ్ల చిన్నారి అంత దూరం ఒంటరిగా వెళ్లడం అసాధ్యమని తేలింది. అంటే పోలీసుల దృష్టిని మళ్లించడానికి పాప ఆ తోటల్లోనే దారి తప్పిపోయిందనే కలరింగ్ ఇవ్వడానికి కిడ్నాపర్లు కావాలనే ఆ బొమ్మలను అక్కడ పడేశారనే బలమైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కేసులో పెంపుడు కుక్క ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చి వెంటనే విచిత్రంగా ప్రవర్తిస్తూ చనిపోవడం వెనుక కూడా ఇదే మైండ్ గేమ్ దాగి ఉందనే అనుమానాలు ఉన్నాయి. పాపను ఎవరో పక్కా ప్లాన్ ప్రకారం కిడ్నాప్ చేశారు. ఒకవేళ డాగ్ స్క్వాడ్ రంగంలోకి దిగితే కుక్క వాసన పసిగడుతుందని గ్రహించి పాపతో పాటు వెళ్లిన పెంపుడు కుక్కను విషప్రయోగం చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. అంతేకాదు సోమావతి అమావాస్య సెంటిమెంట్ ను వాడుకుని ఇదంతా క్షుద్ర పూజల వల్లే జరిగిందని భ్రమను కల్పించడానికి కూడా నిందితులు ప్రయత్నించినట్లు తెలుస్తుంది. పోలీసులు ఒక దిశలో వెళ్తుంటే వారికి బొమ్మలు చూపించి ఇంకో దిశ వైపు తిప్పేలా నిందితులు పక్కా స్కెచ్ వేశారు. ప్రస్తుతం ఈ తోటల్లో దొరికిన బొమ్మలను క్లూస్ టీం స్వాధీనం చేసుకుంది. వాటిపై ఉన్న వేలిముద్రలు సేకరించి నిందితులను ట్రాక్ చేసే పనిలో ఉన్నారు. నిందితులు ఎంత తెలివిగా పోలీసులకు సవాల్ విసిరినప్పటికీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక నిఘా ఉంచిన ఈ కేసులో టెక్నాలజీని ఉపయోగించి పోలీసులు త్వరలోనే నిందితులు గుట్టు రట్టు చేయనున్నారు. పోలీసులు కళ్ళు గప్పేందుకు తోటల్లో బొమ్మలు పడేసిన ఈ కిడ్నాపర్ల ప్లాన్ పై మీ అభిప్రాయం ఏంటి? కింద కామెంట్ సెక్షన్ లో తెలపండి.